brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పాక్ ఆక్రమిత కశ్మీర్ త్వరలో భారత స్వాధీనంలోకి రానుందా? పీఓకే ప్రజలు మనవాళ్లేనని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కొత్త సంకేతాలు ఇస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు అన్న ప్రధాని మోదీ కమెంట్స్ కూడా పరిస్థితికి అర్థం పడుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు, పాకిస్తాన్కు ట్రైలర్ మాత్రమే చూపించాం, సినిమా ముందుంది అంటూ ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షా పదే పదే చేస్తోన్న వ్యాఖ్యల సారాంశమేంటి? దీని వెనుక కేంద్రం పక్కా వ్యూహం ఉంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా భారత్ చాకచక్యంగా పావులు కదుపుతోంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు షాబాజ్ షరీఫ్ పాలనపై ఏమాత్రం సంతృప్తిగా లేరు. వాళ్లను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం. అందుకే తరచుగా పాక్ ప్రభుత్వంపై పీఓకే ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. కరెంటు కోతలు, నిరుద్యోగం, అధిక ధరలతో అల్లాడిపోతోన్న పాకిస్తాన్ ప్రజలు భారత్ వైపు చూస్తున్నారు. భారత్లో విలీనాన్ని వాళ్లు కోరుకుంటున్నారు. ఇదే సమయంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు మనవాళ్లే అని అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు భారత్లో విలీనం కావాలని కోరుకుంటున్నారని అన్నారు. అతి త్వరలో పీఓకేను స్వాధీనం చేసుకుంటామని అన్నారు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామన్నారు రాజ్నాథ్ సింగ్. पाक ऑक्युपाइड कश्मीर के लोग हमारे अपने हैं, आप मानते हैं ना? पाक ऑक्युपाइड कश्मीर के लोग वो हमारे अपने हैं, हमारे परिवार के हिस्सा हैं. हम प्रधानमंत्री के श्री नरेंद्र मोदी जी के एक भारत श्रेष्ठ भारत के संकल्प के लिए पूरी तरह से प्रतिबद्ध हैं और हमें यह पूर्ण विश्वास है कि हमारे वो भाई जो आज हमसे भौगोलिक और राजनीतिक रूप से अलग हैं, वो भी अपने स्वाभिमान, आत्मा की आवाज़ और स्वेच्छा से भारत की मुख्य धारा में कभी न कभी जरूर वापस लौटेंगे. मैं जानता हूं वहां के अधिकांश लोग भारत के साथ एक जुड़ाव महसूस करते हैं. बड़ी संख्या है जो भारत के साथ जुड़ाव महसूस करती है पीओके में. कुछ गिने चुने ही हैं जिन्हें भटकाया गया है. మరోవైపు భారత్ తమ దేశంపై ఎయిర్ స్ట్రైక్స్ చేసిన విషయం వాస్తవమే అని ఒప్పుకున్నారు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్. అజర్బైజాన్ పర్యటనలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా తామే భారత్పై దాడి చేయాలని అనుకున్నామని, కానీ అంతలోనే తమపై భారత్ బ్రహ్మోస్ మిసైళ్లను ప్రయోగించిందన్నారు. బ్రహ్మోస్ మిసైళ్లు పాక్లోని పలు ప్రాంతాలు తాకాయన్నారు. పీఓకేను స్వాధీనం చేసుకోవడానికి ఇదే సరైన సమయమని రాజకీయ, రక్షణ రంగ విశ్లేషకులు భావిస్తున్నారు. అదను చూసి పాకిస్తాన్ తాట తీసేందుకు భారత బలగాలు రెడీగా ఉన్నాయి. ఈసారి పాకిస్తాన్ దుస్సాహసం చేస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్ పైనే భారత్ గురిపెట్టబోతోందన్న విషయం అందరికీ అర్థమవుతోంది.